హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింక్, వాట్సాప్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్, మెటీరియల్స్ వాటి కోసం ఎప్పుడైనా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. సో ఇందులో వచ్చేసరికి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్దామని చెప్పేసి వీడియో చేయడం అయితే జరిగిందనమాట. సో దాని గురించి చెప్పే ముందు అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది. దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో డౌట్స్ వీడియో పెడుతున్నా. 2 ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఒకటి అప్డేట్స్ సంబంధించింది, ఇంకోటి రియల్ టైం ప్రాజెక్ట్స్ సంబంధించింది. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెండు మీకు ఉపయోగపడతాయి. రియల్ టైం ప్రాజెక్ట్స్ సంబంధించిన ఛానల్ ఏమో సాఫ్ట్వేర్ కోర్సెస్, వర్క్ సపోర్ట్. ఇక టాపిక్లో వెళ్తే ఏంటంటే, ముఖ్యంగా ఫైనల్ ఇయర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు ఫస్ట్ ఇయర్ కానివ్వండి, సెకండ్ ఇయర్ కానివ్వండి, ఇక ఏదైనా కానివ్వండి జూను, జూలై వరకే మీకు ఛాన్స్ ఉండొచ్చు నాకు తెలిసి. ఏంటంటే ఒక్కడ తప్ప మిగతా అన్నీ కూడా మీతో పాటే ఎగ్జామ్స్ ఆల్మోస్ట్ జరుగుతాయి. ఏంటంటే జూన్కి అకాడమిక్ క్యాలెండర్ క్లోజ్ అవుతుంది అసలు అయితే. కానీ థర్డ్ ఇయర్కి వచ్చేసరికి లేటర్ ఎంట్రీ అడ్మిషన్స్ వల్ల కొంచెం డిలే అయిపోయినాయి. థర్డ్ ఇయర్ వాళ్ళకి ఒక్కళ్ళకి ఆగస్ట్లో ఉంటాయి ఎగ్జామ్స్. అప్పుడు ఆగస్ట్లో మీకు 4 అడ్వాన్స్ సప్లీ ఉంటుంది. అయితే మీకు ఇంతకుముందు ఎలా ఉండేదంటే థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ మొత్తం ఒకేసారి ఉండటం వల్ల విత్ ఇన్ ది టైం, అంటే మిగిలిపోయిన సబ్జెక్టులు ఉన్నవాళ్ళు విత్ ఇన్ ది టైంది కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు దాటిందంటే మళ్ళీ ఇంకొక నెల 2 నెలలు ఆగాల్సిన పరిస్థితి అనమాట. సో జూను, జూలై కల్లా నాకు తెలిసి మీకు మొత్తం ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోతాయి, ఒక్క థర్డ్ ఇయర్ ఎగ్జామ్స్ తప్ప. మరి 4 అడ్వాన్స్ అప్లై పోయినసారి ఆగస్టు పట్టింది, కానీ ఈసారి ఆగస్టు దాకా కూడా పట్టుద్దని నేనైతే అనుకోవట్లా. జూలైలోనే పెడతారని చెప్పేసి అనిపిస్తూ ఉన్నది. సో ఇక ఇది అయిపోతే మరి ఇక 2024 పాస్డ్ అవుట్ వాళ్ళు ఏమన్నా స్పెషల్ సప్లీ దాని గురించి ఏమన్నా అప్పుడు ఏమన్నా ఇక ఆలోచించాల్సి ఉంటుంది అప్పుడు. ఎందుకంటే ఇప్పటికి R18 2 బ్యాచ్లు పెట్టారు, 2022, 2023 వాళ్ళకు. మరి ఇక మీరు ఏం చేసినా కూడా మీకు అదృష్టం ఏంటంటే థర్డ్ ఇయర్ది, అది అదృష్టం అనుకోవాలో దురదృష్టం అనుకోవాలో అని, థర్డ్ ఇయర్ది అక్కడ పోయింది. ఆ థర్డ్ ఇయర్లో సబ్జెక్టులు లేకపోతే మీకు అదృష్టం. థర్డ్ ఇయర్లో కన్నా సబ్జెక్టులు ఉన్నట్టయితే ఫైనల్ ఇయర్ వాళ్ళకి అది దురదృష్టమే, దూరం. థర్డ్ ఇయర్లో కన్నా సబ్జెక్ట్ లేకుండా మిగతా వాటిలో ఉంటే మాత్రం జూన్ కల్లా మీకు కంప్లీట్ అయిపోతుంది, సర్టిఫికేట్ వచ్చేస్తుంది. అది ఏంటి ఎందుకని మీకు అర్థమై ఉంటుంది. ఐ విష్ ఆల్ ది బెస్ట్.